శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వా, మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా. దట్ ఈస్ హిస్ ప్రేయర్ రాదర్. ఎంత చక్కటి సాహిత్యం చూడండి. జనరల్గా సినిమాల్లో ఉండే డ్యూయెట్లు స్కోప్ లేదు, కానీ డ్యూయెట్ అది ఇట్స్ ఏ డిబేట్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఇంతవరకు నాకు తెలిసి ఇలాంటి స్టైల్లో ఒక పాట వచ్చి ఉండదు, రచనా పరంగా కానీ వాళ్ళ క్యారెక్టర్లను వాళ్ళ ఆశల్ని వ్యక్తపరచడంలో కానీ. యాక్చువల్గా మనం అనుకోవటం ఒకప్పుడు బాగానే అనుకుంటాం, కానీ రచయితకి చాలా పెద్ద పరీక్ష అది. మామూలుగా ఏదో నా మదిలో ఏదైనా వలుపులు పండాయి, నీ మగసిరికి నేను లోనైపోయాను, ఇవి తేలికంది అన్నం, అలాంటివి కావు ఇవి. నువ్వు అన్నట్టుగా ఇది డిబేట్ బిట్వీన్ టూ పీపుల్. ఆవిడ దృక్పథం క్లియర్ కట్గా ఉండాలి, అది కూడా సంగీతపరంగా ఉండాలి, సాహిత్యపరంగా బాగుండాలి, నువ్వు ఏదైనా ఉపమానాలు చెప్పినా కూడా బాగుండాలి. అన్నిటికీ నిలబడ్డారు వీళ్ళందరూ యాసిడ్ టెస్ట్ లాగా. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా. సిరి సిరి మూవా, సిరి సిరి మూవా. అమ్మాయి వచ్చి ఒక్కొక్క దాంట్లో విసిరేసి అవతల పారేస్తే ఇక్కడ పంట చల్లారిందా, ఇదయిందా, నష్టం మాకే కదా, ఇది కదా. అప్పుడు కూడా అమ్మాయి మీకు కోపం రావట్లేదు, అతను అమ్మాయితో పంచగించట్లేదు అతను. కానీ ఇప్పుడు కూడా అమ్మాయి కళ్ళు తెరవట్లేదు. కళ్ళు తెరవకపోతే అతనికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఇంత బలవత్తరమైన సన్నివేశంలో పైగా అక్కడ నీకు విరామం పడింది, విరామం పడిన తర్వాత కథ పతాక స్థాయికి వైపు పెడుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే భావం చెప్పాలి. ఈ పాటకు ఆయన ఎంత టైం ఇచ్చారంటే నువ్వు ఎప్పుడు రాస్తే అప్పుడు పాట. ఇది నిజంగా విశ్వనాథ్ గారు నాతో అన్నమాట. నువ్వు పాట ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను సినిమా తీస్తాను. నాకు అసలు 2 రాసేసాను, ఇంకేం రాయాలి, ఇప్పుడు ఇంకేం రాయాలి. ఇప్పుడు కొంచెం ఒక స్థాయి పెరిగిపోయింది. ఇందాక చిలిపి ఆర్గ్యుమెంట్, జస్ట్ అది కేవలం ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇమోషన్ స్థాయి పెరిగింది. అమ్మాయి దుఃఖంలో ఉంది, ఒక రకమైన నైరాశ్యంలో ఉంది, అదే కాకుండా పంతంలో ఉంది. ఆ పంతం తనకి తాను అపకారం చేసుకునే విధానాల్లో ఉంది. విశ్వనాథ్ గారితో రాసే ఇంకొక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏంటంటే ఆయనకి అనేక ఆల్టర్నేటివ్లు అడగరు. ఆయన కరెక్ట్గా గురి చూసి రామబాణం తగలవలసిన చోట తగిలితే ఒక్క పేజీ. ఆయనకి రాసిన చాలా పాటల్లో ఒకే వెర్షన్ రాసినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకొని 20 వెర్షన్లు 30 వెర్షన్లు ఒక పాట రాయాల్సి వస్తుంది అన్నది అది వేరే ప్రశ్న, దాన్ని పక్క వదిలేద్దాం. ఆ పల్లవి చూసిన వెంటనే నాకు విపరీతమైన మురిపి వచ్చింది. అద్భుతమైన పల్లవి రాసి విశ్వనాథ్ గారు ఎగిరి గంతులు వేస్తారు, ఆనందపడిపోతారు అని వెంటనే ఇంటి నుంచి బయలుదేరి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆ పల్లవి వినిపించి నేను అనుకున్నట్టే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు దీని నెక్స్ట్ ఇంకా అమ్మాయి పల్లవి ఉంటుంది కదా, అమ్మాయి పల్లవి రాసి మిగిలిన పాట రాశారు. ఆనందంతో తబ్బిపోయి గబగబా ఇంటికి వచ్చేసి అమ్మాయి పల్లవి రాయాలి. ఆ పల్లవి ఎంతగా కదా వస్తుంది. అది చదువుతూ అమ్మాయి పల్లవి రాయాల్సి వచ్చే టైంకి నాకు అర్థమైంది, నా పేక నేను ఉరితాడు వేసుకున్నాను. ఒకటి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అది ఒప్పించేయడం ఓ పొరపాటు, అది గొప్పగా వచ్చేసిందని సంతోషించడం మరో పొరపాటు. మళ్ళీ ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. ఇది నా గుండెలో పడ్డ రాయి. మృదు మంజుల పద మంజరి పూచి, ఇలాంటి మాటలు అమ్మాయి మాట్లాడదు. ఆ అమ్మాయికి తెలియని భాష. ఆ అమ్మాయికి ఫలానా ఫ్లోర్లో సచిన్ టెండూల్కర్ ఉంటాడు అంటే ఆ ఫ్లోర్లో నేను సర్వీస్ చేసేటట్టు ఒక స్టీవర్డ్గా నన్ను పెట్టండి అని ఆనందించేటువంటి రకంలో ఉంది. జీవితం తాలూకు చాలా చవకబారైనటువంటి సౌకర్యాలు, ఆనందాలని చాలా అపురూపం అనుకునేటువంటి స్థితిలో ఉంది. ఏ భాష వాడాలి, ఏ భాష వాడితే ఆ పళ్ళతోటి నేను నిజంగా సరది 15 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఆ రోడ్లమ్మ తిరుగుతూ ఎలా నేను ఇప్పుడు లేదండి, నేను అమ్మాయి పళ్ళని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కాబట్టి వీడి భాష కూడా తగ్గించేసి ఏవో మామూలు మాట్లాడు, సరే చక్కగా డ్యాన్స్ వేయరాదా,
ఎందుకు నువ్వు ఇలా అలా అనేస్తానండి అంటే ఆయన విన్న తర్వాత ఆనందించిన తర్వాత రాయలేవా అని అడుగుతారు. ఎలా రాయాలో తెలియదు. 15 రోజుల పాటు, అంటే ఇక్కడ 15 రోజులు సుదీర్ఘమైన తపస్సుతో పాటు 15 రోజులు అవకాశం ఇచ్చిన ఆయన తలుచుకుంటున్నాను. అది కూడా గమనించి 15 రోజులకి ఒకసారి సడన్గా తట్టిన మొత్తం పాట అర్థం. ఏం తట్టిందో చూడు. పరుగాపక పయనించవే తలపుల నావా. ఆ అమ్మాయి తన తలపుని చాలా ప్రియమైన నావగా భావిస్తుంది. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ. కెరటాలు తాళాలు ఇస్తున్నాయి కదా అని చెప్పి అక్కడ కథాకళి చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళదలుచుకుని చూడకి అక్కడికి వెళ్ళవు. ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, సముద్రాలు దాటి అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నావు. ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా. నువ్వు కొద్దిగా ఫ్రీడమ్ తీసుకో, ఈ పద్ధతులన్నీ వదిలేసి పల్లవ సెట్ అయింది. తలపులనావా, చెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా. పరుగామక పయనించవే తలపులనావా, చెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి. తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందని. నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని. శివ పూజకు నేసెంట్ ఇది లోపల పడుకు నిద్రపోతున్నటువంటి దాంట్లో ఈ పాటలు ఇవాళ నిజంగానే అది అడిగేవాళ్ళు లేరు, వాళ్ళు రాయగల శక్తి ఉన్నా రాయట అవకాశం లేదు. ఈస్ట్కి వెస్ట్కి ఉండేటువంటి ఇది చెప్తాడు పాటలు. ఒక పాటలు అంత అర్థం వచ్చేట్టుగా కావాలని మనం ఊరి అడగచ్చు, కానీ అది రాయటం ఎంత కష్టమో చూడండి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అమ్మాయిని వెళ్ళిపోతూ ఉంటే మీరు పట్టుకుని లాగుతారు, అది చెయ్యి విడిపించుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది, దాటేస్తుంది. ఈ పూల బాటను దాటి షీ గోస్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ షీ గోస్. అంటే మీరు ఆ ఏజ్ లో అంత డెప్త్ ఉన్న. I think I was fortunate. I didn't, to be honest, ఆ స్టేజ్ లో I didn't know the real meaning. అంటే అంత డెప్త్ ఉందని ఇప్పుడు తర్వాత ఇన్నర్ మీనింగ్, బట్ ఇట్స్ జస్ట్ అవుట్స్టాండింగ్. ఎంత సింబాలిక్, ఎంత అద్భుతంగా ఉంటుంది సార్ అసలు ఆ షాట్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆయన ఖండించడేమి ఖండించడు, అది అస్సనే తెలిసిపోతుంది మనకి చూసేవాళ్ళు. ఇది యాక్చువల్గా మేము స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్ చేసినా ఎంతవరకు ఆర్టిస్ట్ తన యొక్క హిస్టరియానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది అనే సెన్స్లో కూడా ఒకప్పుడు వీల్ కన్సిడర్ సీన్. దీంట్లో ఎంత బాగా మనం ఆర్టిస్ట్ని నేర్పించవచ్చు, చేయించవచ్చు.